జడా శ్రావణ్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు, లోకేష్ గారి మీద కేసుల్ని కొట్టేపించుకున్నారు. నేను రేపు మీ కేసుల్ని రీఓపెన్ చేస్తాను. నేను ఎందుకంటే నేను జడ్జి లాయర్ని కదా. ఆ ప్రజాప్రతినిధుల యొక్క కేసులు అంటే విజయవాడలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ప్రత్యేకమైనటువంటి కోర్టులో మాత్రమే హీరింగ్ రావాలి. అలా కాకుండా మీరు ఎక్కడైతే ఏసీబీ వాళ్ళు లేకపోతే ఇంకెవరో కేసు ఫైల్ చేస్తే వాళ్ళ కోర్టులో మీరు ఎలా కేసులు కొట్టేపించుకుంటారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవానికి మన జడా శ్రావణ్ నిజంగా కేసులు వాదిస్తే ఎలా ఉంటాయంటే మన ఫస్ట్ సుతివేలు సుధాకరు, సెకండ్ మన ఈ అరకోటి జడా శ్రావణ్ కేసులు. మొన్న తమిడిపాటి సుధామాధవి గారివి ఆస్తులు అమ్మి డబ్బులు వేమన సతీష్ గారికి ఇచ్చేశాడని చెప్పి లిస్టు చదివాడు. మీ అందరూ తెలిసిన విషయమే. నేను అన్నీ పక్కా పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉంటేనే, ఆధారాలు ఉంటేనే నేను మాట్లాడతాను, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పాడు. ఈ తమిడిపాటి సుధామాధవి మన అరకోటి జడా శ్రావణ్ణి ఎర్రి పుష్పాన్ని చేసింది. ఎందుకంటే వాడు ఏవైతే సెక్షన్స్ అంటే సర్వే నెంబర్లు పెట్టి వాడు చదివాడో అవన్నీ తిరిగి మళ్ళీ అవన్నీ చేతులు మారి వాళ్ళ చేతికి రావటం జరిగింది. అట్లాగే ఈ ప్రభుత్వం మీద న్యాయస్థానం మీదకి వెళ్ళి జడా శ్రావణ్ ముట్టికాయలు తింటాం. నాకు తెలిసి బహుశా ఇది 3వ సారో 4వ సారో. ఉదాహరణ చెప్తాను వినండి. అందులో ముఖ్యమైనటువంటిది పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడం పైన మనోడు హైకోర్టుకు వెళ్ళాడు. దానికి న్యాయస్థానం ఏం చెప్పిందంటే, ఎక్కడైనా రాజ్యాంగంలో ఫలాని వ్యక్తి ఫోటో పెట్టాలని రూల్ ఏమైనా ఉందా, మీ దగ్గర ఏమైనా ఆ జీవో కానీ లేకపోతే రాజ్యాంగంలో ఎక్కడైనా పొందపరిచినట్టు మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నాయా అని చెప్పేసి మన పొన్నవోలు సుధాకర్ని అడిగితే, మన పొన్నవోలు సుధాకరు చెవులు కిందకి ఏలాడదీసి నిలబడటంతో న్యాయస్థానం చివాట్లు పెట్టింది. చివాట్లు పెట్టడంతో పాటు కోర్టు సమయాన్ని వృధా చేయటం తప్పు అని చెప్పేసి న్యాయస్థానం చివాట్లు పెట్టేసి మనోడిని వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేసి పడేసింది. మనోడు దీన్ని కూడా అక్కడెక్కడో పిఠాపురంలో సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ నీ ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులోంచి తీసేపిస్తా, నేనంటే ఏంటో చూపిస్తా, నేనంటే ఏంటో నేను నా లాయర్గా నా జడ్జిగా నా అనుభవాన్ని రంగరిస్తానని చెప్పాడు. అంటే కనీసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరు ఫోటోలు పెట్టకూడదనే అంశం కూడా తెలియనటువంటి వెర్రి పుష్పంగా మన జడా శ్రావణ్ అనమాట. సబ్జెక్ట్ లేదు, ఏం లేదు, రిజర్వేషన్ కోటాలో వెళ్ళిపోయి ఉంటాడు, అవగాహన లేదు, ఆలోచన లేదు. న్యాయస్థానం చీకొట్టేసింది. ఇది వాస్తవ విషయం. న్యాయస్థానంలో ఎటువంటి కేసులు వేయాలి, ఎటువంటి కేసులు వేయకూడదు, అసలు ఇది న్యాయస్థానంలో ఈ కేసు నిలబడదా అనేటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి మరి జడ్జి ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. ఈ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మొన్న మీ అందరికి తెలిసిన విషయమే, సత్యసాయిబాబా గారి జయంతి ఉత్సవాలని ఇక ప్రభుత్వం తమ అధికారికంగా నిర్వహిస్తుంది అని చెప్తే దాని మీద కోర్టుకు వెళ్ళాడు. దాని మీద కోర్టుకు వెళ్తే ఆ జడ్జి గారు అడిగారు, అసలు సత్యసాయిబాబా గారు మీకు తెలుసా, అసలు ఆయన బతికున్నప్పుడు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ ప్రస్తుతం ఆ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు కానీ మీకు అవగాహన ఉందా, అంతేకాకుండా అక్కడ హాస్పిటల్స్లో ఎంతమంది పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం అంటే ప్రజల దగ్గర నుంచి ఎటువంటి డబ్బులను కలెక్ట్ చేస్తున్నారా, మరి ప్రజలకు అంత సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని ప్రభుత్వం అధికారికంగా జరిపితే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పేసి మీరు పిటిషన్ విత్డ్రా చేసుకోకపోతే మీరు కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు మీ ద్వారా డబ్బులు కట్టిస్తామని చెప్పేసి కూడా న్యాయస్థానం చివాట్లు పెడితే చివరికి ఈ కేసు వాదించడానికి వెళ్ళింది ఎవరో తెలుసా, జడా శ్రావణ్ వెళ్ళాడు. కేసు వేసిందేమో వేరే అతను, ఏదో జనజాగృతి సమితో ఏదో దాని మీద వేశాడు. ఆయన వేస్తే చివరికి జడా శ్రావణ్ చేత ఓకే సత్యసాయిబాబు గారి జయంతి ఉత్సవాలని ప్రభుత్వ అధికారికంగా జరిపితే తప్పేం లేదు అని ఆ న్యాయస్థానం ముందు ఒప్పుకునే పరిస్థితి దిగజారిపోయాడు. సో ఇలా ఉంటాయన్నమాట మన జడా శ్రావణ్. ఈయన ఏదో అనుకుంటాడంటే, ఈయనంట చాలామంది మాట్లాడుతుంటారు ఏంటంటే ఇతను లాబింగ్లు చేస్తానని, జడ్జిల దగ్గర ఏదో లాబింగ్ చేస్తానని చెప్పేసి కొంతమంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తాడంట. ఇది జడా శ్రావణ్ యొక్క వృత్తి. కాబట్టి ఈయనకంత సీన్ లేదు. చంద్రబాబు నాయుడు గారి కేసులు రీఓపెన్ చేస్తాను, మరి జగన్మోహన్ రెడ్డి కేసులు సిబిఐ కోర్టులో ఉన్నాయి కదా, మరి ప్రజాప్రతినిధుల కోర్టులోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించలా, ఎందుకు ప్రజాప్రతినిధుల కోర్టులకు ఆయన హాజరవ్వట్లా, సిబిఐకి వెళ్ళి ఎందుకు హాజరయ్యాడు?
ఇవన్నీ ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. కేసు తీవ్రతను బట్టి, కేసు విషయాన్ని బట్టి, ఆ కేసు ఏ కేసు పరిధిలో ఉంది అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అసలు ఈ మధ్య కొత్తగా ఈ రాగం ఎత్తారు. అసలు నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసుల్ని మాఫీ చేయించుకున్నారు అంటే ఏం లేదు. ప్రజలకి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం పాల్పడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా మాఫీ చేయించుకోవచ్చుగా ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ. ఎవరు మాఫీ చేయరు. అక్కడ ఎవిడెన్స్ లేకనో, సాక్ష్యాలు లేకనో, సాక్ష్యాలని కోర్టు సబ్మిట్ చేయకపోవటం వల్ల దానివల్ల ఆ కేసులు వీగిపోతాయి. అవి కూడా చంద్రబాబు నాయుడు గారి కేసులు మాఫీ చేయించుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి కేసులు మాఫీ చేయించుకున్నారు. పిచ్చి పిచ్చి మాటలు ప్రజలకు చెప్పే ప్రయత్నాలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్లో ఎవిడెన్స్ ఇప్పటిదాకా కలెక్ట్ చేయాల. వైసీపీ ప్రభుత్వం దిగిపోయినట్టు కూడా కనీసం కోర్టుకు సబ్మిట్ చేయాల. ఏదో ఒక పిచ్చి కేసు పెట్టారు, తీసుకెళ్లారు, కర్నూలు నుంచి తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో పెట్టారు. కోర్టు విచారణకు వచ్చేటువంటి ప్రతిసారి మాకు ఇంకా ఆధారాలు కలెక్ట్ చేస్తున్నాం, కొంచెం టైం కావాలి ప్లీజ్ దయా అని కోర్టు వాయిదాలు వేయించుకుంటూ కాలక్షేపం చేశారు. అంతేగాని వాళ్ళ దగ్గర రియల్ ఆధారాలు లేవు, సాక్ష్యాధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయారు. అసలు కనీసం ఆ కేసును వాదించే వాళ్ళు కూడా సరైనటువంటి వాదనను చేయకుండా ఆ కేసును అలాగా సుదీర్ఘంగా అంటే దాన్ని ఏమంటారంటే పొడిగించుకుంటూ వెళ్ళారు. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్స్ని వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా వాడుతుంది అదే కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జడా శ్రావణ్, నువ్వు కేసులు వాదిస్తే న్యాయస్థానాలు నీకే ముట్టికాయలు వేస్తాయి. ఎందుకంటే మన చరిత్ర, మన ట్రాక్ రికార్డ్ అది. కాబట్టి మనకు అందరికి తెలిసిన విషయమే. నువ్వేదో పెద్ద న్యాయశాస్త్రంలో అవపోసన పట్టిన వాళ్ళలాగా మీడియా ముందుకు వచ్చి సొల్లు మాట్లాడుతున్నావు అంతే.